బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. పెద్దాపురం పిఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐ మీతో ఎలా బిహేవ్ చేశారు? ఒక ఆడవాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం అనేది చాలా పెద్ద పొరపాటు అన్న విషయాన్ని తెలుసుకున్నాను సార్ నేను. ఎందుకంటే ఒక ఆడ వ్యక్తిని కూడా చూడకుండా ఆ రూమ్ లో ఒక 15 మంది దాకా ఉన్నారండి ఎస్ఐ గారి రూమ్ లో నన్ను పిలిపించినప్పుడు. ఎవరో 15 మంది? వాళ్ళు సార్, వాళ్ళు 15 మంది ఎక్కువ ఉన్నారా? 15 మంది ఉంటారు సార్. మా హస్బెండ్, నేను, మా మరిది గారు, మా బావగారు, మా అన్నయ్య అండి. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళోళ్ళే సార్. నేను స్టేషన్ లోపలికి అసలు అదే సార్ నేను కూడా అడుగుతున్నాను. సంఘంకి వెళ్తే ఎందుకు సంబంధం నాకు అర్థం కావట్లేదు సార్. అసలు నేను ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టడానికి కారణం కూడా ఇదే సార్. సంఘం అంతా నా ఇంటికి వచ్చేసారు సార్. నిన్ను చంపేస్తాం, నువ్వు మమ్మీ గారు నీల్ రాజు గారు వీడియో డిలీట్ చేయాలంటండి యూట్యూబ్ లో. నువ్వు డిలీట్ చెయ్యకపోతే మా మమ్మీ గారిని, మా డాడీ గారిని నువ్వు చూపిస్తావా, వీడియోస్ లో పెడతావా, నిన్ను చంపేస్తాం, నువ్వు వీడియోలు డిలీట్ చేయకపోతే నీ బతుకెంత, నువ్వెంత అని పెద్దాపురం నుంచి ఐపంగిడి గ్రామం దాకా వచ్చారు సార్ 15 మంది. ఆ విషయం ఎవ్వరికి అనవసరం అంటే సార్, వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఒకటే సార్, నిన్ను బొక్కలో వేస్తాను, నిన్ను బొక్కలో వేస్తాను సార్. నాకు పోలీస్ వాళ్ళ మీద ఏం కోపం లేదు సార్, బాధ ఉంది సార్. ఎందుకంటే ఒక ఆడదానికి వస్తే అంతమంది మగోళ్ళలో నువ్వు బొక్కలు వేస్తాను, బొక్కలు వేస్తాను, బొక్కలు వేస్తాను ఒక 20-25 టైమ్స్ యూజ్ చేశారు సార్ అదే మాట. నువ్వు దీన్ని అర్జెంట్ గా తీసుకెళ్ళి లోపలే, బయట ఉన్న కానిస్టేబుల్ సార్ దీని నోరుగా నిలబడింది అనుకో తీసుకెళ్లి లోపలేసే, దీని నోరుగా నిలబడింది అనుకో అర్జెంట్ గా స్టేషన్ లో ఉన్న కేసులన్నీ దీని మీద ఫైల్ చేసి లోపలేసే. అంటే నిజంగా అన్నా సార్, ఒక మాట చెప్పనా సార్, ఉంది సార్. ఒక్క మాట నేను సార్ హ్యూమన్ రైట్స్ కి వెళ్దాం అనుకున్నాను సార్. మనం ఆమె మీద మీరు చెప్పిన మొత్తం కరెక్ట్ అయితే అక్కడ సీసీ ఫోటో చూద్దాం చెప్తున్నారు కదా, సార్. అది కాకుండా ఇంకో మాట అన్నా సార్, నువ్వు నీ స్టేటస్ ఏంటో తెలుసా అసలు, నీ స్టేటస్ ఏంటి, నువ్వు వీళ్ళతో పెట్టుకున్నావేంటి అని అడుగుతున్నా సార్. స్టేటస్ చూసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారా సార్? నేను తెలుసుకున్న నిజం అంటే వాళ్ళలాగా ఒక వెనకాల హై ప్రొఫైల్ పెట్టుకుని స్టేషన్ కి వెళ్ళాలేమో సార్. నేరం జరిగిన తర్వాత ఒక 10-15 మంది దగ్గరికి వెళ్ళి మీరు రండి అని నేను ఎత్తుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అప్పుడు న్యాయం చేయమనాలా సార్. పోలీస్ స్టేషన్ లో ఒక ఆడవాళ్ళు, నేను ఈ మాట అడిగాను సార్ మేడం ని, మీరు నన్ను లోపల వేస్తానన్నారు కాబట్టి వెయ్యండి లోపల, సరైన కేసు చూపించి వెయ్యండి, నేను లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధమే అంటే ఇలా వచ్చేస్తావు అనుకుంటున్నావా? సంవత్సరం రానివ్వను నిన్ను, 2 సంవత్సరాలు రానివ్వను, దాని తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకి వేస్తాను. హలో చెప్పండి మేడం. నమస్తే మేడం, నా పేరు గోపి, మనం టీవీ యాంకర్ ని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మీరు ఒక చిన్న ఇష్యూ మేడం, ఇక్కడ పెద్దాపురంలో డాడీ మమ్మీ ఒక పాస్టర్స్ గురించి ఒక ఇద్దరైతే మా దగ్గర వచ్చారు మోసపోయారని. సో వాళ్ళు మీ స్టేషన్ కి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు నెగ్లిజెన్సీగా మాట్లాడారు, నిజమేనా? నెగ్లిజెన్స్ అంటే మీకు ఇష్యూ ఏమైంది నాకే తెలియదు కానీ విషయం ఏంటంటే క్లియర్ గా తెలుసా మీకు? ఏంది మేడం? క్లియర్ కట్ గా తెలుసా మీకు? తెలుసు మేడం, చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఈ మమ్మీ చర్చిలో ఉన్న ఇది ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారి హెల్త్ బాగోపడం వల్ల ఆయన చేసే వ్యాపారాన్ని ఇతనికి ఇచ్చినట్టు, ఇతనికి ఇచ్చినప్పుడు ఏం జరిగింది, అమౌంట్ లైవ్ లో ఉన్నానా, మరి నాకు అలా ఎందుకు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ అలా ఎందుకు మరి? కాదు మేడం, జనాలు తెలియదు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంటుంది, ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, మీరు ఏమని పోలీస్ స్టేషన్ లో బొక్కలు వేస్తామని చెప్పారంట, మీరు మీ ప్రైవేట్ కేసు చేస్తాం, ఇప్పుడు మీరు కోర్టులో పడతారు కదా. దేని గురించి ఏం జరిగిందో మీరు ఒక్క నిమిషం మేడం, మీరు మీకు శాలరీ చెప్పిన తర్వాత చెప్పండి చెప్పండి విడిగా మాట్లాడితే బాగుంటుంది, అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఊళ్ళో ఉన్నాను పైగా, చెప్పండి. ఒకసారి లైవ్ అనేది ఆపేసి క్లియర్ చెప్పిన తర్వాత నేను చెప్పిన అవునో కాదు తెలుసుకుని మాట నాకేం ఇష్టం లేదు, నేను చేసి తప్ప ఒప్పాలని నేను మాట నాకు ఎన్నో విషయం దానిలో. ఓకేనా, చెప్పండి. మళ్ళీ చైనా మరి అయితే భోజనం చేస్తారా? ఓకే మేడం, ఓకే. సో
మనమైతే ప్రస్తుతం అయితే మేడంతో మాట్లాడాము. మేడంతో లైవ్లో ఉండగానే మళ్ళీ చేస్తాం, బయట ఉన్నాం, మళ్ళీ మంచిగా మాట్లాడదాం అని చెప్తున్నాం మేడం. సరే, వాళ్ళకైతే తప్పు మేడం మీరు చేసింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పేదలు వస్తారు, మధ్యతరగతులు వస్తారు, ధనవంతులు కూడా వస్తారు. వాళ్ళ సమస్యలు పట్టుకుని మీ దగ్గరకు వస్తారు. మీకు ఇచ్చే శాలరీ ప్రతి ఒక్క రూపాయి మా దగ్గర నుంచి జిఎస్టీ తీసుకొని వసూలు చేసి మీకు ఇచ్చే శాలరీలే ఆ డబ్బులు. సో డెఫినెట్గా మీరు ప్రజలకు లోబడి ప్రజలతో పనిచేయాలి. ప్రజలకి సమస్య వస్తే మీరు అండగా నిలబడాలి తప్ప డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళకి ఒక రకంగా అయితే చూస్తాం. ఇది చాలా తప్పు. సో ఇంకా చెప్పండి. ఆ మేడం అలా మాట్లాడిన తర్వాత నువ్వు మ్మ్. వీడియో డిలీట్ చేయకపోతే మ్మ్. నీ మీద 80 కేసులు ఉన్నాయి ఇక్కడ. ఉమ్, 80 కాగితాలు రాశారు. 80 కాగితాలు నీ మీద ఇప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. ఉమ్, 80 కాగితాలు బయటికి తీయండి. 80 మంది హ్యాండ్ రైటింగ్ ఒకటే ఉంటది. ఉమ్, ఆ 80 కాగితాలు ఒకళ్ళే రాశారు. వాళ్ళ చర్చిలో ఉన్న అనుచరులు రాశారు. ఉమ్, ఈ 80 కాగితాలు ఒక Okay. పర్సనే రాశారు. ఉమ్, ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంటది, ఒకే పెన్ ఉంటది. అలా లేకపోయినట్టయితే ఈ 80 కాగితాలు ఇప్పుడే చింపి బయట పడేయాలి మేడం. ఉమ్, లేదు, డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయా, కేసు ఫైల్ చేయండి, ఉమ్, దాన్ని లోపల వేయండి. ఉమ్, ఒకసారి ఆ కాగితాలు తీసి నాకు చూపించండి. నా మీద 80, ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళాను సార్, 80 కాగితాలు నాకు చూపించాలి కదా సార్, నా మీద కేసు ఫైల్ అయిన కాగితాలు. ఉమ్. అవేమి బయటికి మళ్ళీ అలాగ అడిగినందుకు కోపడ్డారండి ఆవిడ. మళ్ళీ ఎస్ఐ గారు. నీకు నిన్ను- చూపించాలా, ఏం చూసి రెచ్చిపోతున్నావు అన్నారు. నువ్వేం చూసుకుని రెచ్చిపోతున్నావే, అసలు ఏంటి నీ వెనకాల ఎవరున్నారు? ఆవిడ లెగిసిపోయి వెంటనే ఏం చూసి లెగిసిపోయారు సార్. రెచ్చిపోయావని. అసలు నాకు అక్కడ ఒకటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు Hmm. ఆవిడ ఒక స్త్రీ, ఈవిడ ఒక స్త్రీ. ఉమ్, ఇప్పుడు మగోళ్ళు అంటే వేరేగా ఉంటుంది సార్. ఒక స్త్రీ అయి ఉండి ఆవిడ అక్కడ కనీసం స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా అక్కడ ఆవిడ ఏ మేడం గారు ఈ ఇవ్వలేదు. అని మాట్లాడు సార్. ఏ ఈ ఇప్పుడు అంటూ. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడదా. నిజంగా ఆమె ఒంటి మీద యూనిఫామ్ చూసి నేను గౌరవించాను సార్. ఉమ్, ఇప్పుడు మామూలుగా ఒక ఆడవాళ్ళు దెబ్బలాడుకుంటే చాలా అసేభ్యంగా ఉంటుంది సార్. ఉమ్, ఆవిడ నువ్వేం చూసుకుని రెచ్చిపోతున్నావే, ఉమ్, నీ వెనకాల ఎవరున్నారు, ఉమ్, ఏంటి నీ పొగరు అసలా, లోపలే అని అడుగుతున్నావు. ఇవన్నీ లోపలేస్తే వద్దు కానీ ఇవన్నీ వద్దు Hmm. కానీ నువ్వు వీడియో డిలీట్ డిలీట్ చేసి వీడియో డిలీట్ చేస్తే ఉమ్, అప్పుడు చైర్మన్ సూర్యరాజు దగ్గర గారు కూర్చోబెట్టి ఏంటన్నది సెటిల్ చేద్దాం అని లెగిసారండి పైకి. లెగిసి మళ్ళీ మా మిస్సెస్ అన్నారు, దేనికి డిలీట్ చేయాలి మేడం, అసలు వచ్చిన కానించి వీడియో అని పెట్టుకున్నారు, వీడియో నేనేం అని చెప్తాను పట్టుకున్నారు, అది వినరా. వీడియోలో నేను చెప్పింది కూడా ఉన్నది కదా, అది మీరు విన్నారా అని అడిగిందండి ఇవిడ. ఉమ్, వినాల్సిన పని ఏం లేదు, వీళ్ళు నువ్వు చెప్తున్నారు వీడియో కదా, డిలీట్ చేయ ముందు వీళ్ళ ఫ్రేమ్ పోతుంది నీ వల్ల అని నీ అడుగుతున్నా సార్. స్టేటస్ ఏంటి, అసలు ఉమ్, వాళ్ళ స్టేటస్ ఏంటి. ఉమ్, వాళ్ళతో నీకేంటి, నువ్వు అసలు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలుసా? ఉమ్, ఈ అనేసి- ఎస్ఐ మేడం ఇలా మాట్లాడితే నాకు చాలా నచ్చలేదు సార్. ఉమ్, నేను వెంటనే స్టేషన్ లో 5 నిమిషాలు కూడా నిలబడకుండా బయటకు వచ్చేసాను సార్. ఉమ్, బయటికి వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కొవ్వూరు ఎస్ఐ గారికి, మీరు నన్ను వెళ్ళమన్నారు, ఉమ్, నాకు ఇలాంటి అన్యాయం జరిగింది, ఇలాంటి మాటలు మాట్లాడారు నన్ను మీ ఎస్ఐ గారు అని చెప్పడానికి వెళ్తే ఆ సార్ అక్కడ లేదు సార్. ఉమ్. ఒకటే వాళ్ళు ఎమ్మెల్యే మాట చెప్పి తప్పించుకొని వస్తున్నారు పక్కకి. తర్వాత ఇప్పటికి నేను ఆగస్టు 28 నుంచి ఉమ్, వాళ్ళని మొన్న నవంబర్ 5వ తారీఖు ఒక్కసారి రప్పించగలిగాను సార్. ఓకే. ఏ పాస్టర్. ఏ పాస్ట్ గాని రప్పిస్తే సార్, ఎస్ఐ గారు లేరు సార్ కొవ్వూరులో. ఉమ్, లేనప్పుడు ఒక స్టేషన్ కి మనల్ని ఎస్ఐ పిలిచినప్పుడు మనం ఆయనకి రిప్లై ఇచ్చి కదా సార్ వెళ్ళాలి. అవును. రిప్లై వచ్చారు సార్, స్టేషన్ కి వచ్చి అంటారు సార్, ఉమ్, నేను ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాను, ఉమ్. నేను ఇప్పుడు వచ్చాను, నాకు నచ్చిన సమయాన్ని నేను వస్తాను. ఎవరు? పాస్టర్ సార్. ఓకే. సరే, నువ్వేం ఒకసారి మీ ఎమ్మెల్యే చేస్తావు? గారితో మాట్లాడదాము. ఆయన సార్ ఏమంటారో ఒక్కసారి ఏమంటారు సార్? ఒక్క నిమిషం సార్. చెప్పండి. ఒక మాట అన్నారు సార్, ఉమ్, నేను మీడియాకి వెళ్తాను అని అడిగాను సార్. ఉమ్, మీడియాకి వెళ్తాను, నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే అంటే, ఉమ్, మీడియా వెళ్ళు, నువ్వు ఒక్క రోజు కనిపించేలా చేస్తాను, తర్వాత నీ బొమ్మ కనబడకుండా చేయగలిగే స్టేటస్ నాకు ఉంది ఉమ్, అన్నారు సార్. అయితే నేను సీఎం గారి దగ్గరికి వెళ్తాను అన్నాను సార్. ఉమ్. సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానంటే, డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను పిఠాపురం అంటే ఏమంటున్నా తెలుసా సార్, నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గరికి 100 మందినో 200 మందినో వేసుకొస్తావు, నేను ఒక 10,000 మందినో ఒక 500 మందినో వేసుకొస్తాను, ఉమ్. నిన్ను చూస్తాడా పవన్ కళ్యాణ్ నన్ను చూస్తాడా అని అడుగుతున్నా సార్. నిజంగా అలాగే చూస్తారా సార్ అంటే అలాగే తెలియదు. ఉండదు. మా సమస్య ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరైనా సరే. అసలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకోరని సార్, ఎందుకంటే ఎమ్మెల్యేని తీసుకుని వస్తారని సార్ అక్కడికి. ఉమ్, నాకు ఎమ్మెల్యే ఉన్నారు, ఉమ్, ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి చైర్మన్ గారితోనో ఫోన్ చేయించే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ కొవ్వూరు నుంచి. ఉమ్, మాకు న్యాయం కావాలి సార్, మాకు థ్రెడ్ ఉంది సార్ వాళ్ళ వల్ల, ఉమ్, విపరీతమైన భయం పడుతున్నారు సార్. ఇప్పుడు కరుణ బేబీ అన్న ఆమె డాడీ గారికి ఒక కుమార్తె సార్, ఓకే. 4వ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన గారు ఉద్యోగం చూపించి నిన్ను చంపించేస్తాను, నేను చంపించిన విషయం
నీ మొగుడు ఎలా చచ్చిపోయాడో కూడా ఆధారాలు లేకుండా చేయగలను అని చెప్తుంది సార్. అంత ధైర్యంగా స్టేషన్ లో అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడగరు సార్. ఆ మాటకి లేదు సార్. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయాలు జరగవు అని నాకు ఈ 4 నెలల నుంచి తెలుసుకున్నాను సార్. ఇప్పుడు వాళ్ళందరూ ప్రతిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు సార్. హలో సార్, నమస్తే సార్, రాజప్ప గారు. నమస్కారం. నా పేరు గోపి అండి, హైదరాబాద్ నుంచి మనం టీవీ యాంకర్ అండి. చెప్పండి. ఇది పెద్దాపురంలో ఒక ఇష్యూ జరిగింది, మీకు ఐడియా ఉందా సార్? అది ఏదండి? ఇది పెద్దాపురంలో 2 పాస్టర్స్ కలిసి ఒక జంటనైతే మోసం చేశారు, సుమారు 30 లక్షల దాకంట. ఎప్పుడండి? ఎప్పుడు జరిగింది మరి? ఇది రౌతు సూరిబాబు అంటే ఆయన పేరు. చేరేది నాకు ఐడియా లేదండి. రౌతు సూరిబాబు అంటే వాళ్ళందరూ మీ పేరు చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్. ఒకసారి అంటారా? చెప్పండి. నా కాన్ఫిడెన్స్ వాళ్ళందరూ నా పేరు చెప్తారు. నాకేంటి, నాకు సబ్జెక్టే తెలియదు అసలు. నాకు ఏమో చెప్తే నేను సాల్వ్ చేయమంటారు. సూరిబాబు గారు కాల్ చేశారు. చైర్మన్ సూరిబాబు రాజు. సూరిబాబు రాజు గారు మీకు కాల్ చేశారంట. చైర్మన్ గారు ఎవరు? నాకు చేయలేదే. ఆయన పేరే వాడుతున్నారు సార్. నాకు సబ్జెక్ట్ తెలియదు అమ్మా. సరే, ఒకటి సార్ చిన్న విషయం. వీళ్ళు ఏంటంటే పెద్దాపురంలో ఉంటారంట. ఎవరు? నాకు నా దగ్గర రమ్మని నేను మాట్లాడుతున్నాను. నాకు మాట్లాడినది నేను సెటిల్ చేయకపోతే ఒకటి వెళ్ళాలి, కానీ నాకు తెలియదు కదా, విషయం తెలియదు నాకు. ఓకే, ఒక నిమిషం. మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి, సుమన్ టీవీ అది మొత్తం కలిపి మాట్లాడుతున్నాం అండి, ఆల్ మీడియా ఛానల్స్ తరపు నుంచి. సో ఇప్పుడు వీళ్ళు మా దగ్గర ఒక సమస్యతో వచ్చారండి. ఏంటంటే అది ఒక పాస్టర్ అమ్మ ఇద్దరు కలిసి మాకు 30 లక్షల రూపాయల దాకా మోసం చేశారు, మమ్మల్ని వాడుకున్నారు. మమ్మల్ని 30 లక్షల రూపాయలు అప్పుల్లో కుదేసి ఇప్పటికి కూడా మా మీద కేసులు పెడుతున్నారు. మమ్మల్ని చంపడానికి లోకల్ పెద్దాపురం ఎస్ఐ గారు కూడా వీళ్ళకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంట. రెస్పెక్ట్ మాట్లాడతానండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటో తెలియదు. ఇప్పుడు మీకు వచ్చి చెప్పారు, కరెక్ట్ గా ఏంటన్నది ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు కదా. నేను ఎంక్వైరీ చేస్తాను, ఎంక్వైరీ చేసి చెప్తాను. స్టేషన్ లో సార్ ఫోన్ సార్ ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు సార్, ఒక 1 మినిట్. సో ఎమ్మెల్యే గారు ఫోన్ కట్ చేసేశారు. సో ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే ఈ ప్రాబ్లం అయితే వెళ్ళలేదని చెప్తున్నారు. ఒకసారి నా దగ్గరికి రండి, నేను మాట్లాడి చెప్తా ఉంటున్నారు. సో ఎమ్మెల్యే గారు కూడా అట్లానే మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళకి ఎవరు వీళ్ళని ఆదుకోగలరు? మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసాం. ఎస్ఐ గారు అయితే నేను ఇంకా చెప్పేసింది లైవ్లో ఉండగానే తర్వాత చేస్తానండి, మీకు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతామని చెప్పారు. బట్ రాజప్ప గారు అయితే మాత్రం విన్నారు కదా మీదే, ఒకసారి వెళ్ళి కలవండి, దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. పెద్దాపురం వెళ్తే సంఘంతో కొట్టిస్తామని వాళ్ళు చెప్తున్నారు సార్. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. ఎమ్మెల్యేలు మీకు తెలిసే ఉంటుంది అదే ఊర్లో కాబట్టి, ఒకసారి వెళ్ళి మాట్లాడండి. మీ ప్రాబ్లం మొత్తం ఆయనతో చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడినా కదా, నెంబర్ ఇస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి, వెళ్ళి మాట్లాడండి. ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చామండి, పలానా సార్ వచ్చారని చెప్పండి. వెళ్ళి మాట్లాడండి, మీ సమస్య ఆయనతో క్లియర్ చేయండి. సరే, ఇప్పుడు ఓటులతోనే న్యాయాలు జరుగుతాయా సార్? ఒక్క విషయం సార్, వాళ్ళు స్టేషన్ లో నా వెనకాల 10,000 మంది ఓట్లు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అసలు విషయం తెలియదు అంటున్నారు సార్. ఈ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే పెద్దాపురం ఎస్ఐ గారు వాళ్ళని పంపించారు సార్ ఆ రోజు. మరి వీళ్ళు తెలియదంటే ఇంకేం చెప్తాం సార్? ఇప్పుడు ఒక ఎస్ఐ దగ్గరికి మనం వెళ్తాం సార్, ఎస్ఐ వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళాలి కదా సార్, మనం ఒక తీర్పులో కూర్చున్నప్పుడు. అలా కాకుండా ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించారు కాబట్టే కదా సార్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సార్ తెలియదు అంటున్నారు సార్. మరి ఇంకప్పుడు ఎవరి దగ్గర ఇక్కడే మాట మారిపోతుంది సార్. నేను పెద్ద కొవ్వూరు ఎస్ఐ గారికి 5వ తారీఖున సార్, అది 5వ తారీఖుని కొవ్వూరు 5వ తారీఖు నేను 4 గంటలకు వస్తానండి, 4 గంటలకు వచ్చే వరకు మీరు ఉండండి. ఉంటే వాళ్ళ మీద ఏంటో కూర్చోబెట్టి మా ఎదురుగుంటనే ఫోన్ చేశారు సార్ ఎమ్మెల్యే గారికి. మా ఎదురుగుంటాను చైర్మన్ గారు. ఎస్ఐ గారు ఎవరు చేశారు? వీళ్ళకి మా పెద్ద మనిషి చేశారండి. మా పెద్ద మనిషి ఏమైందని మా పెద్ద మనిషి ఫోన్ చేశారు ఎస్ఐ గారికి. సరే ఇక్కడ తేలట్లేదు, ఇది వీళ్ళు ఒప్పుకోవట్లేదు, మా వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారని మా పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారంటే, నేను 4 గంటలకల్లా వచ్చేస్తానండి, మీరు ఉండండి, వాళ్ళు కూడా ఉండమనండి. అంటే వాళ్ళు వెంటనే రిప్లై, మేము ఉండవండి, మాకు పనులు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అటు నుంచి అటు ఎస్ఐ గారికి ఫోన్ చేయించారు. ఎస్ఐ గారికి ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఎవరో ఫోన్ చేశారు సార్. వాళ్ళిద్దరు ఎవరో చేశారు కాబట్టి ఎస్ఐ గారు వాళ్ళని వెళ్ళిపోమన్నారు సార్. నేను ఒక మాట అమ్మ మీ ముందే మాట్లాడు ఎమ్మెల్యే గారితో. ఆయన ఏమన్నారంటే, ఈ సమస్య నా దగ్గరికి రండి, నా పేరు చాలా మంది వాడుకుంటా ఉంటారు, ఒకసారి వాళ్ళ నా దగ్గర పంపించండి, నేను మాట్లాడతాను. ఆయన ఫోన్ పెట్టేశారు, మీరు మీ ముందే చేశారు. అవునండి, ఒకసారి వెళ్ళి కనుక్కోండి, మీ బాధ ఎంత చెప్పండి, అప్పుడు కాకపోతే దీన్ని మనం ఇంకా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్దాం. అది
మీకు ఓవరాల్ గా మీకు న్యాయం ఏం కావాలో ఒకసారి చెప్పండి. సార్ మేము డబ్బు పరంగా నష్టపోయాం సార్. అప్పులు మేము తీర్చలేం సార్. నాకు ఎదిగిన కూతురు ఉంది సార్. 11 సంవత్సరాల పాప సార్ నాకు. నేను పాపనే చదివించుకోనా, నా కుటుంబాన్ని నేను గెంటుకోనా. నా భర్త ఆటో డ్రైవర్ సార్. నేను మిషన్ కుట్టుకుంటాను. మేము ఈ అప్పులు అయ్యి మేము కట్టలేం సార్. ఇంకా 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసాం సార్. 4 సార్లులోని ఈయన్ని వాళ్ళ కొడుకే ఒకసారి కాపాడాడు సార్. వాళ్ళ సంఘంలో వాళ్ళు ఒకసారి నేను సూసైడ్ చేసుకున్నట్టు వచ్చి కాపాడాడు సార్. వాళ్ళకు కూడా తెలుసు సార్. కానీ చచ్చిపోతే చచ్చిపోనే, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ట్రాన్స్ లోకి దింపుతారు సార్. సంఘాన్ని పెట్టి కొట్టిస్తానంటున్నారు. మేము పెద్దాపురం రాకూడదని సార్. పెద్దాపురం వస్తే సంఘాన్ని పెట్టి కొట్టిస్తాము, మీ మీద ఇలాంటి కేసులు పెడతాము. ఈ కరుణ బేబీ అన్న ఆమె ఏమంటుందంటే సార్, చంపించేస్తాను అంటుంది సార్. వీళ్ళ కూడా చంపేస్తామని అంటున్నారు సార్. పాస్టర్ నోట్లోంచి చంపేస్తామన్న మాట రావట్లేదు, కానీ వెనకాల ఉన్న జనం, చర్చ్ జనంతో మాట్లాడిస్తున్నారు సార్ ఈ మాటలన్నీ. అది కాకుండా వీళ్ళు ఇంకా మా మీద ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ అలా ఇంకా ఇప్పటికీ చర్చిలో మైకులు పట్టుకుని అనేక చోట్ల మా కోసం ఇటువంటి ఎలిగేషన్స్ పెడుతున్నారు సార్. దయచేసి నాకు న్యాయం కావాలి సార్. నేను అప్పుల పరంగా నేను అప్పులు తీర్చలేదు సార్. ఇంకా నా ఓపిక లేదు సార్. ఇంకా ఎందుకంటే ఇప్పటికే మేము చాలా అప్పులు అయిపోయాం సార్. ఆ 17 లక్షలకి ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాను సార్. నేను కట్టలేను సార్. అలాగే నాకు థ్రెడ్ ఉంది సార్. చంపేస్తాను. అలా ఏం జరగదు. ఇద్దరితో మాట్లాడా, ఎస్ఐ గారితో మళ్ళీ ఇంకోసారి మాట్లాడతా. మీరు వెళ్ళి ఒకసారి ఫస్ట్ ఎమ్మెల్యే గారితో పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. ఇంటికి వెళ్ళండి, నెంబర్ ఇస్తే వెళ్ళేటప్పుడు ఇట్లా జరిగింది ఇలా చెప్పండి, నేను మీకు బాగా చెప్తున్నా ఆయనతో. అప్పటికీ కాకపోతే దీన్ని వేరే రకంగా చేద్దాం. పర్సనల్గా ఒక లాయర్ని పెట్టి చేద్దాం దీన్ని. మీరు మాత్రం భయపడకుండా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రేపు పొద్దున ఎమ్మెల్యేని మీట్ అయ్యే పని అయితే మీరు కార్యక్రమం చేయండి, సరేనా? మీరైతే బాధపడమాకండి. అప్పులన్నీ తీరితే మీకు రావాల్సిన కూడా డెఫినెట్గా వచ్చేలాగా మేము చేస్తాం. ఓకేనా? ఓకే, నమస్తే అండి.